తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సచివాలయంలో మంత్రులతో భేటీ అయిన సీఎం రేవంత్ మేడిగడ్డ పునరుద్ధరణ, తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు నిర్మాణం, మహారాష్ట్ర సీఎంతో జరగబోయే భేటీపై చర్చిస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియపై కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఉద్యోగుల సమస్యలు 100 రోజుల్లో విడుదల చేస్తామన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. ఇందిరమ్మ బీమా పథకం అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ కేబినెట్ సమావేశంలో చాలా కీలక అంశాలమైన చర్చ జరగబోతుంది. కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. ప్రధానంగా వస్తే తమిళనాటికి సంబంధించిన తమిళనాటి దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేయాలి. గతంలో చేవేళ్ల ప్రాజెక్టు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో భాగంగా గతంలో ఉన్న తమిళనాడు దగ్గర ఉన్న దాన్ని డిజైన్ చేంజ్ చేయడం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం, ఆ తమిళనాటి దగ్గర ఆ బ్యారేజ్ అనేది నిర్మాణం జరగలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడు దగ్గర బ్యారేజ్ నిర్మించాలి, ముఖ్యంగా తమిళనాడు ద్వారా అక్కడ బ్యారేజ్ నిర్మాణం జరిగితే అక్కడ నుంచి ఎల్లంపల్లికి వాటర్ తీసుకురావడం, ఆ తమిళనాటి బ్యారేజ్తో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అంతటి కూడా సాగునీరు త్రాగునీరు ఇచ్చేందుకు చాలా ఉపయోగంగా ఉంటుందన్నది ప్రధానంగా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 7న సీఎం రేవంత్ రెడ్డి తమిళనాటిని సందర్శించబోతున్నారు. బ్యారేజ్ నిర్మాణం ప్రాంతాన్ని ఆయన పరిశీలించబోతున్నారు. ప్రధానంగా 150 అడుగుల్లో ఈ బ్యారేజ్ నిర్మాణం జరిపేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ తమిళనాడు బ్యారేజ్ సంబంధించిన దానిపైన ప్రధానంగా కేబినెట్లో చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి 150 అడుగుల్లో బ్యారేజ్ హైట్లో నిర్మాణం జరిగితే మహారాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. అక్కడ సబ్మెర్జ్ ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిణామాలన్నిటిపైన చాలా స్పీడ్గా ముందుకెళ్లాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. నిర్మాణం పనులను మొదలు పెట్టాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో దీనిపైన ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి అధికారుల కమిటీ అనుకోండి, మంత్రుల స్థాయిలో కమిటీ అనుకోండి, సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించబోతున్నారు. ఇవన్నీ కూడా ఒక టైం బాండ్ పెట్టుకొని 10 రోజుల 15 రోజుల టైం బాండ్ పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ తమిళనాడుకు సంబంధించి ప్రధానమైన కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే కుంగుబాటుకు గురైన మేడిగడ్డ అన్నారానికి సంబంధించిన పనులను పునరుద్ధరించాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకునే నేపథ్యంలో వాటికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్లాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. కేబినెట్లో ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన హైకోర్టు తాజా ఇచ్చిన తీర్పు ఉంది. ఈ నేపథ్యంలోనే దీనిపైన ఏ విధంగా ముందుకెళ్ళాలి, గత కేబినెట్లో ఈ అంశంపై చర్చించినప్పుడు సిబిఐకి ప్రభుత్వం అప్పచెప్పింది కాబట్టి సిబిఐపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. మరోసారి ఈ అంశం కూడా దీనిలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సిబిఐపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పైన ఏ మార్గాల్లో కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలన్న దానిపైన ఒక చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు ఒకవేళ అవసరం అనుకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలా వద్దా అన్న దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు ఇందిరమ్మ కుటుంబ బీమాకు సంబంధించిన అంశం ప్రధానంగా ఉంది. దీనికి సంబంధించిన విధి విధానాలపైన చర్చించబోతున్నారు. దీనికి సంబంధించిన 4000 కోట్లను ఇప్పటికే బడ్జెట్లో కేటాయింపులు చేసిన నేపథ్యంలో ఈ అంశంపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరో ప్రధానమైన అంశంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. వీటన్ని సంబంధించి ఇప్పటికే మొన్న సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంది. పీఆర్సీకి సంబంధించి ఇచ్చేందుకు కూడా రిపోర్ట్ తీసుకోవాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రధానంగా రిటైర్మెంట్ ఉద్యోగులకు సంబంధించిన బెనిఫిట్స్కి సంబంధించిన అంశం అన్నది ప్రధానంగా ఇష్యూగా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే 100 రోజుల్లో వీటిని చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం. దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా ఏ పద్ధతిలో ఎన్ని రోజుల్లో 100 రోజుల్లో నిర్ధారించుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఒక స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ఆసరా పెన్షన్లు, కొత్త ఆసరా పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు ప్రభుత్వం తీసుకోబోతుంది. ఈ నేపథ్యంలోనే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి, ఎలాంటి విధి విధానాలతో ముందుకెళ్లాలని దానిపై కూడా ఒక కేబినెట్లో ఒక చర్చించే అవకాశం ఉంది. ఈ మొత్తానికి చూసుకుంటే ఈ ప్రధానమైన అంశాలతో పాటు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన మరో అంశం కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఇప్పటికే గత ప్రభుత్వంలో కొన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్ కట్టారు. వాటికి సంబంధించి ఇప్పటికి పంపిణీ కూడా చేయలేదు. వాటితో పాటు మధ్యస్థంగా నిర్మాణం మధ్యలో ఉన్న ఆగిపోయిన ప్రాజెక్టులు కూడా ఉన్న నేపథ్యంలో ఆ డబుల్ బెడ్రూమ్ నిర్మాణం మధ్యలో ఆగిన వాటిని పూర్తి చేయాలి. దాంతోపాటు
డబుల్ బెడ్రూమ్ ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కట్టించి ప్రభుత్వం ఇచ్చేందుకు ఆ దిశగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి దరఖాస్తులు కూడా ఎప్పటి నుంచి తీసుకోవాలి, విధి విధానాలు ఎలా ఉండాలన్న దానిపై కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. సునీల్, రైట్, థ్యాంక్ యూ కొండల్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఉద్యోగుల సమస్యలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈ అంశాలన్నిటికీ సంబంధించి కీలక చర్చ కొనసాగుతోంది. కొత్త ఆసరా పింఛన్ల మంజూరుపై కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. మరోవైపు మేడిగడ్డ పునరుద్ధరణ, తుమ్మిడిహెట్టికి సంబంధించి కూడా ఈ ప్రధానంగా ఈ అంశాలు కేబినెట్ లో చర్చకు వస్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి చర్చ కొనసాగుతోంది. మరోవైపు మహారాష్ట్ర సీఎంతో జరగబోయే భేటీకి సంబంధించి కూడా కేబినెట్ లో కీలక చర్చ కొనసాగుతున్న సిచ్యువేషన్. మరోవైపు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియపై కూడా కేబినెట్ లో చర్చించే ఛాన్స్ ఉంది. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం, కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.